జేఎంఆర్ న్యూస్ వారికి నమస్కారాలండి. అలాగే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయత్నం జరిగింది. ప్రతిపక్షాలు జగన్ గారు వెనకాల వచ్చే జనాన్ని చూసి ఓర్వలేక రాయకుట్ర అనే దాడి జరపడం జరిగింది. ప్రజలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓటు వేసే పద్ధతిలో ఉన్నారు, కానీ జగన్ గారి మీద అభిమానంతో ఉండేవారు కాదు. ప్రజలు ఈరోజు ఎవరు కూడా అంత తెలివి తక్కువైన వారు కాదు. అలాగే ఈ ప్రతిపక్ష పార్టీలు మాత్రం జగన్ గారు చేసే మంచి పనులు చూసి ఓర్వలేక ఏవేవో దాడులు పాల్పడడానికి చూస్తున్నారు. కానీ అలాగేమీ కాదు, రాజకీయ పరంగా అన్నది మాత్రం కాదు. ప్రజలు కూడా ఎవరికి ఓటు వేయాలన్నది వాళ్ళు ఉద్దేశపూర్వకంగా వేస్తారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం జగన్ గారు వచ్చే వెనకాల జనాలు చూసి ఓర్వలేక ఈ ప్రయత్నం అయితే చేశారు. మరి ప్రతిపక్షాలు అంటున్నాయి ఓన్లీ ఇది జగన్ గారే చేయించుకున్నారు, ఓడిపోతానన్న భయంతో అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అది అలాగేమని కాదు సార్. జగన్ గారు మంచి చేశారు కాబట్టి జనాల్లోకి తిరుగుతున్నారు, ధైర్యంగా తిరుగుతున్నారు. వాళ్ళకి ఆ ధైర్యం లేక 3 పార్టీలతో పొత్తులు పెట్టుకొని వచ్చి జగన్ గారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎంతమంది వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం ఏమీ చేయలేరు. ఎందుకంటే ప్రజలకు ఎంతో మేలు చేశారు, పేద ప్రజలను ఆదుకుంటున్నారు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు కూడా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వం కూడా ప్రజలు ఎవరైనా సరే రియాలిటీగా చెప్తున్నానండి, నేనైతే రియాలిటీగా చెప్తున్నాను, ప్రతి ప్రభుత్వం కూడా అప్పులన్నీ చేస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు, నేను కాదని అనట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే ప్రజలకు ఏమి ఇచ్చారండి? ఏమీ ఇవ్వలేదు. చెయ్యోతి ఇచ్చారా? ప్రజలను ఆదుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు, ఎక్కడైనా ఇచ్చారండి? తర్వాత రైతులకు రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. తర్వాత ఏమో నిరుద్యోగులకి 2000 నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇవ్వలేదు.